ఎక్కువ తొలిజామున మీ పాద సన్నిధిలోని బిడ్డలందరినీ కూర్చి నా ప్రభా ఈ యొక్క సహవాసంలో దౌర్భాగ్యరాలని ప్రభా నన్ను కూడా చేర్చి నా తండ్రి మీ బిడ్డలు నా ప్రభా చేసిన ప్రార్థన విజ్ఞాపన ఆదరణ ప్రార్థన స్తుతి ప్రార్థన రాకడ ప్రార్థన ప్రభా అన్ని కూడా విన్న తండ్రి నీ స్తోత్రాలు. అయ్యా మీరు నా తండ్రి జరిగించిన ప్రభా నీ స్తోత్రాలు. ఇంకా నా ప్రభా అడిగిన ప్రతి కూడా ఇస్తూ నెరవేరుస్తున్న ప్రభా నీ స్తోత్రాలు. ఇంకా నెరవేర్చిన ఈ ఉన్న తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరలోక పరిశుద్ధులు భూలోక పరిశుద్ధులు కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహములు 24 పెద్దలు ప్రభా నిత్యము నా తండ్రి నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని యెహోవా పరిశుద్ధుడు అని స్తోత్రగానాలు చేయుచున్నప్పటికీ మా స్థుతులు మా ప్రార్థనలు మా విన్నపాలు కూడా ఆలకిస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రార్థనలో మీరున్న తండ్రి స్తోత్రాలు. నాకంటే మాకంటే ముందు మీరే నా ప్రభా ఈ యొక్క కార్యక్రమానికి ఆశీనులో ఉన్న తండ్రి మీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీ బిడ్డలందరి చేత నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డల ద్వారా నా ప్రభా పాటల్లో కూడా మీ తోడు కాపుదలు ఉంచినందుకే స్తోత్రాలు. ప్రతి పాటల్లో కూడా కొన్ని అర్థాలతో కూడినటువంటి విషయాలు ప్రభా భక్తులైన వారి చేత నా ప్రభా రాయించిన నీ ప్రేమ పలుకులకి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నీ దాసులు నా తండ్రి మాట్లాడిన ఇంటుండగా మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ కుమారుడితోటి ప్రభా అయ్యా వాళ్ళ ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మని నింపండి ప్రభా నా తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో ముచ్చటించమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. చేరిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా చారణై ఉన్నటువంటి బిడ్డలను కూడా చేర్చండి ప్రభా నా తండ్రి. వాక్యం నా తండ్రి మొదటి నుంచి చివరి వరకు నా ప్రభా నా తండ్రి నీ ఆధీనంలో నీ స్వాధీనంలో ప్రభు మా హృదయాలకి నా తండ్రి అందరికి కూడా అర్థమయ్యే రీతిలో అన్ని కూడా ప్రభు హృదయంలో ముద్రించుకునేటట్లు నీ కృపతోడుగా ఉంచమని దుష్టుడైన సైతానుడు నా ప్రభు నిద్ర శక్తులను ఆటంక శక్తులను దూరపరచమని దయగలిగిన తండ్రి నీ చేతులకి చేరినటువంటి నీ బిడ్డలందరూ శరీర ప్రాణాత్మలు అప్పచెప్పుకుంటూ నీ దాసును కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభును మా రక్షకుడును నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాసీనుడై రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లాడండి. ప్రైజ్ ఈ లార్డ్. సమయంలో మనకి వాక్యాన్ని అందించడానికి నా సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు సిద్ధంగా ఉన్నారండి. ఆ సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. ఆ సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఆ సిస్టర్ రూపా సుహాసిని అక్క మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపర్లుగా సేవ చేస్తా ఉన్నారు. వారికి 3 పిల్లలతో దేవుడు ఆశీర్వదించారండి. అనంతపురంలో వారు నివసిస్తా ఉన్నారు. అక్క మన కోర్ కమిటీ సభ్యురాలు. దేవుడు అక్క కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అక్క ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా మరి అదే కాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ. మరి యొక్క సమయాన్ని దేవుడు మనందరినీ కూడా సజీవు లెక్కలో ఉంచి సజీవులైన దేవుని విడలుగా మరి ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి ఆయన సన్నిధిలో ఆయన స్వరం వినడానికి మనందరం కూడా చేరి రావడానికి ఇచ్చిన ఈ యొక్క చక్కటి సమయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో కీర్తనలు 137వ కీర్తన చూస్తాం. మరి ఎలాగ మన జీవితాల్లో దేవుణ్ణి నిజంగా ఆరాధించినప్పుడు మన జీవితాలు ఎలాగా విమోచన గానాలతో నింపబడతాయి. హౌ ట్రూ వర్షిప్ లిబరేట్స్ అస్ అనేది మన ఉదయకాల సమయంలో చూద్దాం. 137వ కీర్తన చిన్న ప్రార్థన చేసుకుని సేయా నా నోటి మాటలు నాయన మా అందరి హృదయ ధ్యానములు ఈ ఉదయకాల సమయంలో నీకు అంగీకారం గాక నా పరలోకపు తండ్రి. నాదా నీ యొక్క స్వరం వినాలని నీ పాద సన్నిధికి వచ్చాం. మానవాన్ని స్వరం మరుగు చేసి నాయన నీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడా మా అందరి హృదయాల్ని మండింప చేయమని ఉదయకాల సమయంలో యేసునామమున అడుగుచున్నాం. ఆమేన్.
137 సాంగ్ అండి. ఎవరైనా చదువుతారా? బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకుంటుంది. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించుతుంది. అచ్చట మనలను చేరుగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిది. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని యెడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా హెచ్చించని యెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనుల చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, నమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిది గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. థ్యాంక్ యూ మాస్టర్ గారు, విజయ్ కుమార్ గారు. మరి దీని గురించి అనేక సార్లు మీరు ధ్యానం చేసి ఉండొచ్చు. ఇక్కడ మనము ఇశ్రాయేలు యూదా జనాంగం వారు మరి నెబుకద్నెజరు రాజు గారు వారిని చెరపట్టబడి మరి బబులోన్ దేశాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత మరి వారు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాయబడి ఉన్నట్టుగా ఆ అనుభవాన్ని మనకి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క దేవుని ప్రజలైన వీరు మరి వారి దేశంలో ఉన్నప్పుడు దేవునికి ఎదురు తిరిగి అనేక మార్లు ఇర్మియా గ్రంథంలో చూస్తాం. నా పెందల కడనే లేచి మీ దగ్గరికి వచ్చాను అని మీతో మాట్లాడడానికి, మీరెవరు అసలు మరి నన్ను నా మాట ఆలకించలేదని వీళ్ళు చక్కగా దేవుడు ఆ మాట చెప్తాడు. ఇర్మియా 25లో ఆ మాట ఉంటుందండి. చాలా చోట్ల ఉంటుంది. ఊరికే 25లో చూస్తే మనం 25వ అధ్యాయంలో ఆ రాజు ఏ రాజు కాలంలో కూడా చెప్తాడు. యోషియా కుమారుడుకు యూదా రాజు అయిన యెహోయాకీము 4వ సంవత్సరములుగా, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ 3వ వచనంతో, ఆమోను కుమారుడును యూదా రాజు అయిన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరములు. ఇది జస్ట్ మనం విన్నాం 3వ వచనం. 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చిన. నేను పెందలకడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతురి. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములు మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకు మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి అంట. అలాంటి పరిస్థితుల్లో మరి యూదా మరి జనులు ఉన్నట్టుగా ఇక్కడ ఇశ్రాయేల్ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 23 years గా మరి అక్కడ యెహోవా దేవుని వాక్యం వరకు ప్రతి నిత్యము ఎలాగైతే వేకున లేచి యేసుక్రీస్తు ప్రభు నామం పేరట మన అందరం ఆయన పాద సన్నిధిలో కూడి ఉన్నాం ఆయన మాటలు వినడానికి. దేవుడే ఆయన హృదయం మనకు అర్థమవుతుంది అక్కడ. నా జనులు ఇలాగా అంటే టాప్ ప్రయారిటీ అన్నమాట దేవుని యొక్క లిస్ట్ లో. దేవుడైన మరి మన దేవుడు ఇశ్రాయేలు దేవుడు కునకడు నిద్రపోడు అనే మాట మనకి ఎరుగుదాం.
కానీ ఇక్కడ మరి ఏమంటున్నాడంటే దేవుడు మనకు అర్థం అవ్వడానికి లాంగ్వేజ్ లో పెందెలకడనే లేచి ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఏమైనా మనకి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే మన ఇంట్లో ఒక శుభకార్యం ఉంది, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ ఉంది, మనం చాలా పొద్దున్నే లేస్తాం ఆ రోజు. అన్నిటికంటే ఎక్కువగా మన దేవుని కృప వల్ల, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ వల్ల మరి ఈ యొక్క కరోనా టైం నుంచి దేవుడు వేకువనే లేచి ఆయన స్వరం వినడానికి, మన కంఠస్వరం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో వినిపించడానికి దేవుడు ఎంతో గొప్ప ధన్యతనిస్తారు. అందరూ కంఠధ్వనులు మనకు వినిపించలేదేమో దేవుని సన్నిధిలో, కానీ మన హృదయంలో దేవునితో సంభాషించడానికి, మన ఆత్మలో మరి ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడడానికి, వినగలగడానికి, మన హృదయం గ్రహించుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప ధన్యతనిస్తున్నాడు. ఆ రోజుల్లో మరి ఆ ఇశ్రాయేలు జనాంగము జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవతల్ని పూజించడం మొదలు పెట్టారు. నమస్కారం చేయడం మానేయండి మీరు, ఎందుకంటే మీకు ఆయన దేవుని ఆశ, నాకు మీ చేతి పనుల వల్ల కోపం పుట్టించకండి, ఏ బాధ మీకు కలగజేయడం నాకు ఇష్టం లేదు, దీన్ని మానేస్తే మీరందరూ ఇవన్నీ చేస్తే ఈ దేశంలోనే నిత్య నివాసంగా దయచేసిన దేశంలో మీరు ఉంటారని చెప్పడానికి దేవుడు పొద్దున్నే వేకువనే లేచి పెందనకడలే తన ప్రవక్తలను కూడా లేపి వాళ్ళ యొద్దకు పంపించేవాడు. కానీ మీరు చెవి యొగ్గకుంటిరి అని మరి ఆ 23 సంవత్సరాలు వారికి సమయం ఇచ్చి మరి దేవుడు అనేక మార్లు వారికి మాట్లాడినా వినకపోయినప్పుడు 7వ వచనం, అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వల్ల నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మన ఉదయకాలం సమయంలో ఆయన మాటలు వింటున్నప్పుడు కూడా ఎంతవరకు మనం చెవియొగ్గి వింటున్నాం కూడా దేవుడు మరి మనందరినీ చూచుచున్న దేవుడే కాదు, వినాలని ఆశపడుతున్న దేవుడు కూడా అయ్యున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెరబట్టబడి దేవుడు మాట చొప్పున మరి వారి మాట వినకపోయి ఎంతో దుఃఖంతో వారి దేశంలో నుంచి మరి బబులోన్ దేశంలో చెరబట్టబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అక్కడ వారు ఆ నదుల యొద్ద కూర్చుని మరి చాలా సార్లు ఇలా చెరబట్టబడిన జనులు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి అలాగా నదీ తీరాల్లో కూడుకునేవారట. మనం అక్కడ మరి అపోస్తుల కార్యంలో కూడా 16వ అధ్యాయంలో ఆ నది తీరంన వారు కూడుకొని ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది స్త్రీలు పౌలు భక్తులు వెళ్ళి అక్కడ వారితో సువార్త ప్రచురించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ వీరు అలాగా జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి అంటాడు, క్రైయింగ్ ఓవర్, మరి అక్కడ మేము ఏడుస్తున్నాము అని. వాట్ ఆర్ దే వీపింగ్ ఓవర్? యూదా మరి ఆ యొక్క ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే అక్కడికంటే ఎక్కువగా బబులోను నదులు పెద్దవేట. యూఫ్రటీస్ అలాంటి నదుల యొద్ద వాళ్ళు కూర్చొని ఏడ్చుచుంటిమి అంటున్నాడు. దేనికోసం ఏడ్చుచున్నారు? వారు అలా చెరపట్టబడినప్పుడు అనేక మంది తమ ప్రియుల్ని పోగొట్టేసుకున్నారు. వాళ్ళకి కలిగిన దేవుడు అనుగ్రహించినవన్నీ కూడా వారు ఎదురు తిరగడం వల్ల సమస్తాన్ని కూడా ఆ యొక్క పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎంతో మరి ప్రేమించిన వారి యెరూషలేము పట్టణము సమూల నాశనం అయిపోవడం జ్ఞాపకం చేసుకుని, వారికి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఆలయము ధ్వంసం అయిపోవడం జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అక్కడ విలపిస్తూ ఉన్నారు. మరి ఎంత భయంకరంగా మరి వారు అక్కడి నుంచి చెరపట్టబడి భయంకరంగా మరి ఆ బబులోను సామ్రాజ్యము యొక్క బానిసత్వంలోకి వారు ఎలా నడిపించబడ్డారో జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అక్కడ విలపిస్తూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన ఆయన ఒక ఆశీర్వాదించబడిన వారుగా వారు పోగొట్టుకున్న ఆ స్థానాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉన్నారు.
ఒక ఫోర్స్డ్ మరి దేవుడు చెరలాంటి పరిస్థితిలో ఆ యొక్క బబులోన్ సామ్రాజ్యంలో వారు ఉండడం, ఎలాంటి భవిష్యత్తు వాళ్ళకి కనిపించలే, చాలా అంధకారమయమైపోయింది అదన్నిటిని బట్టి. అయ్యో మేము ఇంత పాపం చేసామే, దేవుని యొక్క ఉగ్రతకు మా జీవితాల్లో చోటిచ్చామనే ఒక గొప్ప విలాపం అక్కడ వినిపిస్తుంది. అక్కడ మాటలు చెప్పుకోలేనంత హృదయాంతరంగంలో ఒక గొప్ప వేదన, దుఃఖము, ఏ లాంగ్వేజ్ కూడా దాన్ని వర్ణించలేదేమో. అలాంటి దుఃఖంలో వాళ్ళు ఉన్నారు. మేము అంటున్నారు, ఒక్కరే కాదు, వ్యక్తిగతంగా కాదు, వారు అందరు కూడా వారి అలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నట్టుగా చూస్తున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఏడ్చుచు వాళ్ళు దే లాస్ట్ దేర్ సాంగ్. వాట్ అతి సితారాలను తీసుకొని మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో, వీళ్ళు కూడా చెరపట్టబడి, మరి అక్కడ గాయకులు కూడా చెరపట్టబడిపోయినట్టుగా చూస్తాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో 2:14, ఎజ్రా 2:14, బిగ్వాయి వంశస్థులు 2056 అని ఉంటది అనమాట. అక్కడ 241 సారీ, ఇక్కడ గాయకులలో ఆసాపు వంశస్థులు 120 అని. మరి ఇంత బిగినింగ్ లో ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆసాపు మరి ఆ వంశస్థులు దావీదు ద్వారా ఆ గుడారంలో ఏర్పరచబడి దేవుని సన్నిధిలో మరి 24 గంటలు 7 దినాలు నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకువెళ్ళి ఆ నివరంజని చెట్లకి తగిలించేశారు. ఎందుకంటే లాస్ట్ ద సాంగ్, ఇంకా ఆ దుఃఖంలో మ్యూజిక్ వేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. అలాంటి దుఃఖంలో వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ తీసుకుని వెళ్ళిన వారు ఏమంటున్నారంటే వాళ్ళతోటి మా కోసం ఒక పాట పాడండి అని అడుగుతున్నారు. బబులోన్ వారు ఏమని అడుగుతున్నారంటే, అచ్చట మనం చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అని. మరి అక్కడ బబులోనులో ఉన్నప్పుడు వాళ్ళు పాడలేకపోతున్నారు ఆ పాటలు. వాళ్ళు అడుగుతున్నారంట, మాకు సియోను గీతములు పాడండి అని అక్కడ అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా పాడమని అడుగుతున్నారు. వాళ్ళని ఉల్లాసం కోరుతూ ఆ పాటను వారు పాడమని అడుగుతూ ఉన్నారు. కానీ చాలా దుఃఖంతో వాళ్ళు అక్కడ మరి మేము పాడలేకపోతున్నాము ఆ పాటల్ని అని చెప్తూ ఉన్నారు. అక్కడ మన జీవితాల్లో, విశ్వాసుల యొక్క జీవితాల్లో ఒక పాట అనేది ఒక పర్ఫార్మెన్స్ కాదు. అది అందరి ఎదుట ప్రదర్శించబడ్డానికి, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కాదు మన పాటలు. హౌ షల్ వి సింగ్ ద లార్డ్స్ సాంగ్ అని ఇంగ్లీష్ లో ఏమంటున్నాడంటే, 4 అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము అంటాడు. హౌ కెన్ వి సింగ్ ద లార్డ్ సాంగ్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఎట్లా అని ఒక ప్రశ్న వేస్తుంది. ఒక దేవునితో మనకున్న సంబంధాన్ని, వ్యక్తిగతంగా ఆయన మన జీవితంలో అనుగ్రహించిన ఆ సంబంధాన్ని బట్టే మన జీవితాల్లో ఆ పాట వస్తుంది. కానీ హృదయాంతరంగంలో మనం నేర్చుకున్న కొన్ని మాటలు కాదు పాట. ఒక క్రైస్తవునికి ఒక న్యూ సాంగ్ అది. అందుకని అంటాడు కీర్తనకారుడు 42వ కీర్తనలు అనుకుంటా, అక్కడ ఒక మాట అంటాడు, 42 కాదండి 40 సాంగ్ 40వ కీర్తనలో దేవుడు ఆ కీర్తన దావీదు యొక్క ప్రార్థన ఆలకించి ఆయన చెవియొగ్గి
నాశనకరమైన గుంటలో నుంచి మరి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన పైకెత్తినప్పుడు మరి దావీదు యొక్క పాదాలు బండ మీద నిలిపి ఆయన అడుగులు స్థిరపరిచినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి 3వ వచనంలో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఎ సాంగ్ విచ్ ఈస్ born in our hearts when we are delivered from ఎలాంటి భయంకరమైన బంధకాల్లో ఆయన వివరిస్తున్నాడు. దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టుకున్నాను నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు చెవియొగ్గి ఆలకించాడు. నా పరిస్థితి ఏంటంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. ఏ శక్తి ఏ వ్యక్తి ఇంకెవ్వరూ నన్ను రక్షించలేని పరిస్థితిలో ఆయన ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తి, ఆ ఊబి అంటే ఎలా ఉంటుందంటే కిందకే లాగేస్తుంది, ఇంకా ప్రాణం కోల్పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి దేవుడు నన్ను పైకెత్తి తన బండ మీద నిలబెట్టాడు, నా అడుగులు స్థిరపరిచాడు. అక్కడ మాట చూడండి, తన స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఆ యొక్క కీర్తన అది ఒక ఎక్స్పీరియన్స్ లో నుంచి ఆ విమోచన గానం, అది రక్షించబడిన తర్వాత మనలోంచి వెలువడే ఆ మాట అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అంటే. ఆ అన్య దేశంలో ఆ బంధకాల్లో ఆ భయంకరమైన మరి అన్ని కోల్పోయిన స్థితిలో వాళ్ళు పాడలేకపోతున్నాం, మేము యెహోవా కీర్తనలు ఎలా పాడతాం మేము అని. ఇట్ ఈస్ ఆ సాంగ్ అనేది ఆ క్రొత్త స్తోత్ర గీతం అనేది ఓన్లీ ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు అనుగ్రహించబడిన గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిడెంప్షన్ అంటే డెలివరెన్స్ లో వచ్చే ఆ పాట మేము పాడలేకపోతున్నాం అంటాడు. అంటూ ఏమంటాడంటే, నేను యెరూషలేమా నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచును గాక అంట. ఈ యెరూషలేముని మరిచిన ఎడల అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మా దేవుని మహిమను ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ఆయన మాకు అనుగ్రహించిన నిబంధనలు, దేవుడు అక్కడ యెరూషలేములో నా పరిశుద్ధ పట్టణంలో అనుగ్రహించిన ఆయన ఆలయాన్ని, ఆయన మా రాజుగా ఉన్నాడు మా దేవుడు, దాన్ని పోగొట్టుకున్నాం మేము. ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధిని, ఆయన యొక్క క్షమించడానికి ఉన్న సిద్ధ మనస్సును తిరిగి రెస్టోర్ చేసుకున్నానికి దేవుడు ఎంత ఆశపడ్డాడు. యెరూషలేము మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, నా మాట వినిన ఎడల పెందల కరడనే అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఈవెన్ బిఫోర్ ద సన్ రైజెస్ దేవుడు వారితో మాట్లాడుతున్నట్టు. కానీ అక్కడ వాళ్ళు అయ్యో మేము ఎలా మర్చిపోతాం, మేము యెరూషలేము అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న టైంలో దేవుడు అంత బతిమాలిన ఆ టైంలో వెనుదిరగలేని పరిస్థితి, వినలేని స్థితి. అయితే చెరపట్ట ఆ బబులోన్ సామ్రాజ్యాన్ని తీసుకువెళ్ళి దేవుడు వారి హృదయాంతరంగంలో నిజంగా ఎంత గొప్ప దేవుని యొక్క ఆ యొక్క ఫర్గివ్నెస్ ని అది పోగొట్టుకున్నామే మేము ఎలాగా జ్ఞాపకం నేను ఎలా మర్చిపోతాం యెరూషలేము వారికి దేనికి గుర్తుగా ఉందంటే దేవుని యొక్క రారాజుగా దేవుడు వారిని పరిపాలించిన ఆ రాజ్యానికి, ఆయన యొక్క నిబంధనకి, ఆయన ఆలయానికి, ఆయన సన్నిధికి, ఆయన వారికి అనుగ్రహించిన క్షమాపణ, ఆయన మరి తిరిగి వారితో తన సంబంధ బాంధవ్యాల్ని తిరిగి రికన్సైల్ చేసుకోవడానికి దేవుని యొక్క హృదయాన్ని, అవన్నీ కూడా వారు జ్ఞాపకం మేము ఎలా మర్చిపోతాం అంటూ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చాలాసార్లు మనం కూడా
నిర్లక్ష్యం చేసిన దినాలు ఉన్నాయి మన జీవితాల్లో. దేవుని స్వరాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనతో, మన హృదయంతో అనేక సార్లు ఒప్పింపు చేసి మనని తొందర పెడుతున్న ఆయన ప్రేమ, కొన్ని మనకు ఆయనకి ఇష్టం లేని పాప కార్యాలు విడిచిపెట్టడానికి we refuse to repent. అసలు ఆ లెక్కలో చెవులోకి వేసుకున్నాను కూడా ఇష్టపడం దేవుని స్వరాన్ని. ఓన్లీ మనకి ఇష్టమైనవి దేవుడు మనకి మరి మాట్లాడినప్పుడు మాత్రమే తీసుకున్నానికి ఇష్టపడతాం, కానీ కొన్నిసార్లు గద్దించినప్పుడు అలా తీసుకున్నానికి ఇష్టపడం. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా అక్కడ చూస్తాం. దే లాస్ దేర్ సాంగ్. ఎలాగా? ఇలా చెరపట్టబడిపోయి ఆ యొక్క స్తోత్ర రూప గీతమగు ఆ కీర్తనను వారి జీవితాల్లో నుంచి కోల్పోయినట్లుగా చూస్తాం. మనము నిర్గమకాండంలో చూసినప్పుడు ఆ భయంకరమైన ఐగుప్తు దాస్యంలో ఉన్న వాళ్ళని చూస్తూ దేవుడు మోషేతో ఏమంటాడంటే, 3వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనంలో, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, 11వ వచనం 3వ అధ్యాయం, ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు అంట. ఇక్కడ కూడా వి సీ ద ఇనిషియేటివ్ ఆఫ్ గాడ్. దేవుడే మరి మోషే దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళుటకును, ఇశ్రాయేలును ఐగుప్తులోని తోడుకొని పోటుకుని, మరి నేను ఎంతటి వాడిని దేవునితో అంటే నిశ్చయముగా అంటున్నాడు, ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను పంపితినట్టుకో ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అంట. ఏ పర్వతం మీదైతే దేవుడు ఆ మండుచు నా ఆ యొక్క పొదలో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడో, ఇట్ ఈస్ అంటే ఫిజికల్లీ హ్యూమన్లీ ఇంపాసిబుల్. భయంకరమైన బలమైన రాజ్యం అది, ఐగుప్తు రాజ్యం. ఆ రాజ్యంలో చెరపట్టబడి ఉన్న మరి అన్ని లక్షల్లో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి ఆ బానిసత్వం నుంచి, ఆ భయంకరమైన స్లేవరీ నుంచి విడిపించి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నా అంటే, మోషేను తప్పకుండా నిశ్చయముగా ఖచ్చితంగా నువ్వు వారందరిని కూడా తోడుకుని వచ్చి ఇదే సూచన నీకు. ఎందుకంటే ఐఎమ్ డెలివరింగ్ యూ ఫ్రమ్ దట్ టైప్ ఆఫ్ స్లేవరీ అండ్ బాండేజ్ మై పీపుల్ దట్ దే మే కమ్ టు మీ అండ్ వర్షిప్ మీ ఇన్ దిస్ ప్లేస్. వారు వచ్చి ఇక్కడ నన్ను సేవించెదరు అనే మాట. మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అని చెప్తారు. మనం ఎరుగుదాం ఎలాగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంత గొప్ప కార్యములు, సూచక్రియలను, అద్భుతాలను చేసి మరి ఆ యొక్క భయంకరమైన ఫరో సామ్రాజ్యంలో ఐగుప్తు బానిసత్వము నుంచి, అంధకారం నుంచి విడుదల, విమోచించి ఆ గానాలతో వారి హృదయాలను నింపి ది టేస్టెడ్ హూ గాడ్ ఈస్. వారి కనుల ఎదుట తను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకొని వారి జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో వ్యక్తిగతంగా ఆయనే విమోచకుడుగా ఆయన బయలుపరుచుకొని విమోచించిన ఆ గానాలతో వారి జీవితాలను నింపి దేవుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆ యొక్క సియోను పర్వతం దగ్గర తీసుకొచ్చినట్టుగా మనం ఎరుగుదాం. ఆయన దేవుని యొక్క ప్రణాళిక
మరి విమోచించబడి పాలు తేనెల దేశంలో ప్రవేశించబడి అక్కడ దేవుడు వారికి నిత్య నివాసంగా ఉండడానికి ఇచ్చిన ఆ రాజ్యంలో ఇశ్రాయేలు కొంతకాలం అయిపోయిన తర్వాత మనము ఇర్మియా గ్రంథంలో చూసినట్లుగా కోల్పోయిన పరిస్థితి, దుఃఖంతో నిండిపోయిన ఆ పరిస్థితి. అయితే మనమందరం కూడా ఎంత ధన్యులం, ఎంత ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభునందు ఒక గొప్ప విమోచన ఇశ్రాయేల్కే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మానవునికి, మరి భయంకరమైన చెరలో బంధకాల్లో ఉన్న మనందరికీ కూడా విమోచించాడేసే. ఒక ఊరికే ఒక అంటే సింబాలిక్ గా అక్కడ ఉన్న జనాంగానికి అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్త 13వ అధ్యాయంలో మాట చూస్తాం. లూకా సువార్త మనకు అందరు బాగా ఎరిగిన వాక్య భాగమే, కానీ జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడ్డాం. 13th చాప్టర్, లూకా 13వ అధ్యాయము 10వ వచనం. 13th చాప్టర్ 10th వర్స్ నుంచి ఎవరైనా చదువుతారండి? ఆ సందర్భం 10 to విశ్రాంతి 13. దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే ఒక జనసమూహం అంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషించెను. థ్యాంక్ యూ సిస్టర్ గారు, నాయని గారు. థ్యాంక్ యూ. ఒక సందర్భాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలంలో జరిగిన సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్రాంతి దినం వారికి శనివారం అని మనం ఎరుగుదుము. ఆ రోజు ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీని చూస్తున్నాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆత్మ అక్కడ ఉన్నారు, అచ్చట నుండెను. ఆ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నడుము వంగిపోయి ఎంత మాత్రం కూడా చక్కగా నిలవలేకున్న పరిస్థితి. కానీ వి సీ హర్ హార్ట్. అలాంటి స్థితిలో కూడా మరి దేవుని ఆశ్రయించడానికి, దేవుని సన్నిధిలో ఆ విశ్రాంతి దినమున కనిపించడానికి ఇష్టపడుతున్న స్త్రీగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆమెను చూచి పిలిచి దగ్గరికి రమ్మని, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పారు. జస్ట్ ఆమె మీద చేతులుంచగానే అనే మాట ఉంటుంది. ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచు. ఆవిడ జస్ట్ ఇమాజిన్, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ భయంకరమైన పరిస్థితిలో 18 ఏళ్ల చేత ఒక అపవిత్ర ఆత్మ చేత బంధింపబడి ఆ బంధకాల్లో వంగిపోయిన స్త్రీ. మరి యేసయ్య నా విమోచకుడా అని మరి ఎస్ఎం గారు పాట పాడుతుంది. నా విమోచకుడా
యేసయ్యా నీ జీవన రాగాలలో నామము ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. మనందరి జీవితంలో ఆయన జీవనంతో, ఆయన జీవన రాగాలతో నింపి దేవుడు ఆవిడ సంతోషంతో అక్కడ స్తుతిస్తున్నట్టు ఆయన నామాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి మన హృదయాల్లో ఆయన ఇచ్చిన గొప్ప విమోచన బట్టి. ఆ విమోచన గానము ఆ స్త్రీలో మనకు కనిపిస్తా ఉంది. అక్కడ విడుదల పొంది చెప్పాడు ఫస్ట్ దేవుడు, ఆమె మీద చేతులు ఉంచాడు, చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను అని ఉంటది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిమపరచకుండా వారి హృదయాలు కఠినమైపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరికి అధికారి చాలా కోపంతో మండిపోయాడంటే ఆయన స్తుతితో సంతోషంతో ఆ బిడ్డ జీవితంలో జరిగిన విషయాన్ని బట్టి అందరూ గంతులు వేయవలసిన పరిస్థితి కాకుండా ఏమైపోయింది, మండిపడి అక్కడున్న జన సమూహాలు ఉన్న ఒక్కరిద్దరు లేరు, ఒక గొప్ప సమూహం అక్కడ ఉన్నట్టుగా చూస్తుంది. పనిచేయడానికి 6 దినాలు కలవు గనక ఆ దినములో స్వస్థత పొందిడి, విశ్రాంతి రావద్దని చెప్తున్నాను. మీరే ఆలోచించండి, అక్కడ ఏమన్నా పని చేసినట్టుగా మీకు కనిపిస్తుందా? యేసే హి సా అక్కడ ఇశ్రాయేలు జనాంగం యొక్క బానిసత్వములో వాళ్ళు మూనుకుని వాళ్ళ కన్నీటిని వారు మొరను విన్న దేవుడు. ఇక్కడ ఆ స్త్రీ యొక్క మౌన ప్రార్థన దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మరి అంటాడు సహనముతో కనిపెట్టిది నేను దావీదు ఎలాగన్నాడు అలాగే సహనంగా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్న ఆ స్త్రీకి యేసయ్య ఆమెను చూచి అంటాడు, పిలిచాడంతే, అమ్మ రా అని దగ్గరికి పిలిచి నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ప్రకటించి చేతి నుంచి ఉంచగానే అంటాడు, ఇమీడియట్లీ హి హస్ డన్ నథింగ్, జస్ట్ హ్యాండ్స్ ఆమె మీద పెట్టి అనగానే ఆవిడ చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. అసలు చూస్తే అక్కడ మరి వారు మానవులుగా వారు చేసుకున్న రూల్స్ లో కూడా ఏమీ బ్రేక్ చేయలేదు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు. స్వస్థపరిచాడని విశ్రాంతి దినం ఎందుకు వస్తారు, మీరు ఇంకో రోజులు రావచ్చు కదా అన్నప్పుడు యేసయ్య వారిని గద్దిస్తున్నట్టుగా చూస్తున్నాం. వేషధారులారా మీలో ప్రతివాడును అంట, అంటే ఆయన మన హృదయాంతరంగంలో మరి జీవితాలు ఎరిగిన దేవుడు ఆయన. మీరు ప్రతివాడు విశ్రాంతి దినమున మీ గాడిద ఎద్దు విప్పి తోలుకొని పోయి నీళ్ళన్న పెడతారు కదా మీ వాటికి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమంది ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పు. ఈమె అబ్రహాము కుమార్తె అంటే ఆమె అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఆ స్త్రీలో ఆ విశ్వాసాన్ని చూచాడు దేవుడు యేసయ్య. అక్కడ చూడటమే కాదు, షీ సీకింగ్ గాడ్. అక్కడ దేవుని సన్నిధికి సమాజ మందిరానికి వచ్చింది. ఆ 18 సంవత్సరాల నుంచి దాంతో ఆవిడ బాధపడతా ఉంది. అది చూచిన దేవుడు ఆ మాటలు చెప్పగానే వాళ్ళందరూ ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. కానీ ఆయన చేసిన అయితే జనసమూహం అంతే ఆయన చేసిన ఘనకార్యములన్నిటికీ సంతోషించెను అని దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే what a wonderful God we have, what a loving heavenly Father. ఎంత ప్రేమించే తండ్రి అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనము వేకునే లేచి ఆయన సన్నిధిలో కనిపించడానికి ఇష్టపడిన దానికంటే ఎక్కువగా తన బిడ్డల యొక్క
సహవాసాన్ని, ఆయన సన్నిధిని కోరుకుంటున్న దేవుడుగా మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు నామంలో మనందరం కూడా అండి ఎంత ధన్యులం. మన జీవితాల్లో ఇంత గొప్ప విమోచనను యేసుక్రీస్తు ప్రభునందు మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆయన ప్రేమించి పెందలక్కడనే ఆ రోజుల్లో ప్రవక్తల్ని పంపిస్తే ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నీకోసం నా కోసం ఆయన పంపించాడు. ఈ రోజు కూడా విమోచించబడిన తరువాత కూడా విమోచన అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మన జీవితాల్లో అనేకమైన బంధకాల నుంచి మనకు తెలియకుండానే మరి ఇంకా చాలా వరవడిల్లో, ఒత్తిడిలో, బంధకాల్లో ఒక్కోసారి మనం మరి చిక్కుపడిపోయినప్పుడు దేవుడు మనందరినీ కూడా ఈరోజు మరి విడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. హిస్ హార్ట్, మరి మనం ఎంత క్రై అవుట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువగా దేవుడు మన స్థితిని ఎరిగి ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తు నామంలో మరి ఆ విమోచించబడాలి అనే గొప్ప హృదయం ఉన్న దేవుడు మనం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. మరి ఇలాగా ఆవిడ దేవుని స్తుతించినట్లుగా దేవుని సన్నిధిలో ఆవిడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొక మాట ఇంకొక మాట చూసుకుందామండి. ఆ అపోస్తుల కార్యంలో మనకందరికి బాగా ఎరిగిన మాట ఇది. 16వ అధ్యాయంలో ఒక సంఘటన చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది 16వ అధ్యాయం. ఇక్కడ పౌలు శీలల గురించి మనం చూస్తాం 25వ వచనం నుంచి 25th వర్స్. ఎవరైనా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెన్నో. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ వ్యక్తిగతంగాను ఒక స్త్రీ జీవితంలో చూసాం లూకాసు వార్తలో ఎలాగ విమోచించబడి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంది. అయితే దేవుడేం కోరుకుంటున్నాడంటే అక్కడే ఆగిపోదు. విమోచించబడి దేవుని స్తుతిస్తూ అక్కడ ఆగిపోవడమే కాదు, మరి పౌలు శీలలను చూస్తాం ఇక్కడ. వారు ఆ విమోచన గానమును, ఆ సువార్త సునాదం అంటారండి. సువార్త సునాదం, రండి సువార్త సునాదముతో ఆ మంచి ఆ యొక్క ఆ సునాదాన ఆ యొక్క ప్రాంతంలో వారు వినిపిస్తున్నప్పుడు ఒక దయ్యం పట్టిన అమ్మాయి ప్రతిరోజు కూడా మరి పౌలు వెంబడిస్తూ మరి ఆయన వెనకాల మాట్లాడుతుంటూ ఆమె ఏమని అంటదంటే 17వ వచనంలో, ఆమె పౌలను మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరి మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పిన. ఈమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, ఈమె
నీవేమని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఆ దయ్యముతో వెంటనే ఆమెను వదిలిపోయాను అని చూస్తుంది. ఇక్కడ కూడా నాట్ ఓన్లీ వీఆర్ లిబరేటెడ్, మనము దేవుడు మనం విడిపించి విడుదల ఇవ్వడం విమోచించడమే కాదు, దేవుని బిడ్డలుగా అనేకుల్ని విమోచించడానికి దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగాను ఆత్మతో మన అందరినీ అభిషేకిస్తూ శత్రువు యొక్క అధికారం అంతటి మరి బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడంటాడు లూకాసు వార్తలో. ఎనిమి యొక్క పవర్ అంతటి మీద కూడా దేవుడు మనకి అథారిటీ ఇచ్చాడు యాజ్ క్రిస్టియన్స్. మరి తన విమోచించబడి ఆ యొక్క సువార్తను ప్రచురించటకే పౌలు ఆ శీలలు అక్కడ ప్రచురిస్తున్నప్పుడు ఈ దయ్యం పట్టిన ఈ అమ్మాయి వెంటనే సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు వీళ్ళు దేవుని అని అక్కడ చెప్తున్నట్టుగా దాసులు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చారని కేకలు వేసి చెప్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఆ బంధకాల్లో ఉన్న ఆ బిడ్డను విమోచించడానికి దేవుడు వాళ్ళని ఎంపవర్ చేసినట్టుగా చూస్తుంది. నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా దేవుడు అలాంటి శక్తిని మనకు అనుగ్రహించి, నాట్ ఓన్లీ వీఆర్ వర్షిపింగ్ గాడ్ బికాస్ వీఆర్ లిబరేటెడ్, వీఆర్ ఎంపవర్డ్ టు లిబరేట్ దోస్ హు ఆర్ ఇన్ క్యాప్టివిటీలో ఇప్పుడు ఉన్న మన చుట్టూ ఎంతో మంది బంధకాల్లో. లాస్ట్ టైం మీతో వాక్యం పంచుకుంటున్నప్పుడు ఆ చిన్న బిడ్డలు అనేక మంది, మరి చిన్న మగపిల్లలు ఆడపిల్లలు చెరపట్టబడి భయంకరమైన వ్యభిచారానికి అమ్మేస్తున్న ప్రపంచంలో ఈ రోజు మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి బిడ్డల్ని ఇంకెంతో మంది మన చుట్టూ ఉన్నవారు అన్యాయానికి అక్రమానికి అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించిన ప్రియులు పాపం అనే బంధకాల్లో, ఇంకా సాతాను యొక్క బంధకాల్లో బంధింపబడిన వారిని విడిపించడానికి నిన్ను నన్ను దేవుడు మరి ఆయన శక్తితో నింపుతున్నట్టుగా చూసిన ఎంపవర్ చేస్తున్నాడు. రండి నాతో కూడా మీరు దేవుని రాజ్య వారసులుగా ఇలాగ బంధింపబడిన వారిని, భయంకరమైన బానిసత్వంలో ఉంటూ వారి జీవితాల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వారి యొక్క హస్తాలు, కబంధ హస్తాల నుంచి విడిపించడానికి దేవుడు మనకి కమిషన్ చేయడమే కాదు, మనకి ఆ యొక్క అథారిటీ ఇవ్వడమే కాదు, స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ లిబరేటింగ్ మిషన్ అంటాడు. మరి చాలా మంది కొన్నిసార్లు కనిపించని బంధకాలు, ఒక దురాశని గాని, ఒక అక్రమము అన్యాయం, అలాంటి వాటి నుంచి విడిపించే కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడే ఆయన మనలో ఉండి ఈ కార్యాన్ని మన ద్వారా పరిశుద్ధాత్ముడు చేయడానికి ఇష్టపడుతుంది. ద వర్షిప్ వి ఆఫర్ గాడ్, మన జీవితాలే ఒక ఆరాధనగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు దేనికి సూచనగా ఉందంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప విడుదల విమోచన ఈ గుర్తుగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి పౌలు శీలలు వారు బంధించబడినప్పటికీ కూడా పౌలు శీలలో దేర్ హార్ట్స్, దేర్ స్పిరిట్స్ ఆర్ నాట్ బౌండ్. వారి ఆత్మలు వారు బంధించలేకపోయారు, వారి విమోచన గానాన్ని వారు బంధించలేకపోయారు. వారి శరీరానికి నొప్పి కలిగించారేమో, వారిని బెత్తాలతో కొట్టారు. ఎందుకు కొట్టారు? బికాస్ దే హ్యావ్ లిబరేటెడ్ సమ్వన్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద ఈవిల్ వన్. ఆ అమ్మాయిని, ఆ సోది చెప్పే అమ్మాయిని, ఆ దయ్యం పట్టిన అమ్మాయిని విడిపించారు కాబట్టి అక్కడున్న వాళ్ళకి చాలా బాధేసిపోయింది. ఆ యజమానుడికి, అయ్యో నాకు డబ్బులు రాకుండా ఆగిపోయి, సోది చెప్తే చాలా డబ్బులు వచ్చాయి ఈ అమ్మాయి ద్వారా, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆగిపోయింది అని వెళ్ళి అక్కడ అధికారులకి అప్పగించినట్లుగా వారు బెత్తాలతో కొట్టి వాళ్ళని తీసుకెళ్లి ఆ చెరసాలలో పాడవేసిన కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవల్లని చెరసాల నాయకు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్లేస్ లో దే హ్యావ్ నాట్ లాస్ట్ దర్ సాంగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్
దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క లిబరేషన్ అనేది మానవుని యొక్క ఆత్మని చెరపట్టలేదు. విమోచించబడిన మన ఆత్మల్ని పైకి శ్రమ కలిగించవచ్చేమో, కొట్టవచ్చేమో, ఆయన నామం వేళ మాటలు అనవచ్చేమో, కానీ మన సాంగ్ ని అది లాగేసుకోలేదు. అందుకే వాళ్ళు అక్కడ కూర్చొని ఆ చెరసాలలో దే హ్యావ్ నాట్ లాస్ట్ దేర్ సాంగ్ లైక్ ద పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ సాంగ్ ఇన్ బాబిలాన్. ఎందుకంటే దేవుడు వారి తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వారికి నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి దే ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ హూ ఈస్ విత్ దెమ్ ఈవెన్ ఇన్ దోస్. ఆ బంధకాల్లో కూడా అక్కడ కూడా దేవుడు వారితో ఉన్నాడు అనే ఆ యొక్క గొప్ప గుర్తింపు, అవగాహన, ఆయన్ని ఆశ్రయించి ఆ విమోచన గానమును బట్టి, దేవా ఎంత గొప్ప కృపనిచ్చో, మమ్మల్ని విమోచించడమే కాదు మా బంధకాల నుంచి ఇతరుల్ని విమోచించడానికి మాకు నీ శక్తిని ఇచ్చావని సింగింగ్ అంటే దేవుని స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఓన్లీ ఒక మాటను రిపీట్ చేయడం కాదు కీర్తన పాడడం అంటే. మీనింగ్ఫుల్ గా దేవుణ్ణి అక్కడ స్తుతిస్తున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు మనం ఇప్పుడైతే అనుకోవచ్చేమో, ఆహా మనం దేవుని స్తుతిస్తే మన బంధకాలు విడిపోతాయి అని ఒక ప్రిన్సిపల్ గా మనం ఆరాధించడం కాదండి. ఇట్ ఈస్ ఏ న్యాచురల్ రెస్పాన్స్. అంటే హృదయాంతరంగంలో నుంచి ఆ పాట ఎవరు ఆపలేరు. అలాంటి స్తోత్ర రూపము కీర్తనలతో వారు దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ చూస్తాం ఆ యొక్క చెరసాల యొక్క పునాదులు మరి ఆ భూకంపం చేత కదిలింపబడి ఎంతవరకు ఇచ్చాయంటే, సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైన తన దాసుల్ని విడిపించడానికి జస్ట్ ఇనఫ్ టు షేక్, అంతే. ఆ తలుపులు ఊడిపోవడానికి, వారి బంధకాలు ఊడిపోవడానికి సరిపోయినంత భూకంపం మాత్రమే అక్కడ వచ్చినట్టుగా చూస్తాం. అన్నిటికంటే గొప్ప విషయము భూకంపము వారి యొక్క బంధకాలు విడిపోవడమే కాదు, వారితో పాటు ఆ బంధకాలు విడిపోయిన చెరసాలలోని ఒక్క ఖైదీ కూడా పారిపోకపోవడం ఎంతో గొప్ప అద్భుతం అక్కడ. అదొకటే కదా, జైలర్ గారు వచ్చి మరి పొడుచుకోబోతున్నప్పుడు పౌలు అంటాడు, మరి వద్దొద్దు నువ్వేం చేసుకోవద్దు, పారిపోయారనుకుని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు అంటాడు, ఏం హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు అన్నమాట. అంటే చీకటి ఉంది, అంధకారం ఉంది, కానీ ఆ ప్లేస్ లో నుంచి పౌలు ఎలా గ్రహించాడు? ఆత్మలో ఆ వివేచన ఏం జరుగుతుందో గ్రహించి అక్కడ బిగ్గరగా చెప్పినప్పుడు అప్పుడు దీపం తెమ్మని చెప్తున్నాడు ఆ వ్యక్తి. తీసుకొని వచ్చి పౌలు శిలలకు సాగిలపడి వణికిపోతూ, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? హీ హ్యాస్ సీన్ ఆల్ దట్. అక్కడ జరిగిన పరిస్థితి అంతా కూడా ఆ జైలర్ గారి హృదయంలో, నేను బంధకాల్లో ఉన్నాను, నాకు రక్షణ కావాలి, వీరికి తెలుసు ఆ రక్షణ మార్గం అని గ్రహించే శక్తి వారిని మరి అడుగుతున్నాడు, నేనేం చేయాలి? అప్పుడు చెప్తున్నాను, నువ్వు ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు కూడా నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని చెప్పినట్టుగా చూస్తున్నారు. వారందరికీ కూడా అలా దెబ్బలు తిని ఆ రాత్రి, ఆ మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్న వీరు ఆ యొక్క సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అన్ని తర్వాత కూడా వారందరికీ దేవుని వాక్యాన్ని, ఇంటనున్న వారందరికీ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని బోధించరు. 6:18 అపోస్తల కార్యంలో అండి 16వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. స్వరూప్ గారు మీరు దాంట్లో ఉన్నారు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఆ రాత్రి ఆ గడియలోనే
వారందరినీ మరి వెంటనే అతని ఇంటి వారందరూ అంటాడు, అతడు వారిని తీసుకొని వచ్చి, అంటే వాక్యం విన్న తర్వాత అప్పుడు ఈజ్ అటెండింగ్ టు దేర్, ఆ గాయాలకి ఆయన కడుగుతున్నట్టుగా చూస్తాం, ఆయనకి వారికి భోజనం పెడుతున్నట్టుగా చూస్తున్నాం. దేవుని వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అంటే ప్రయారిటీ అక్కడ మరి పౌలు భక్తునికి ఫస్ట్ వాళ్ళకి మరి దేవుని వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తాం. ఆ జైలర్ గారి జీవితంలో ఆయన వారి ఇంటి వారందరి జీవితంలో విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. నేను ఎప్పుడు మనం ఆలోచిద్దామండి ఒకసారి, అక్కడ అంతమంది ఉన్నారు ఆ యొక్క చెరలో. ఆ రోజు వారందరూ కూడా ఫిజికల్ గా ఒకటేనా వాళ్ళు మరి విమోచించబడింది ఆ రోజు, లేకపోతే నిజంగానే ఆ యొక్క పాప బంధకాల్లో నుంచి ఎలాగైతే నేను బంధించబడి ఉన్నాను, నాకు రక్షణ కావాలని ఆ జైలర్ గారు ఎలా అయితే గుర్తించారో ఆయన మాటలు బట్టి కానీ, అక్కడ బోధించబడిన ఆయన వాక్యాన్ని బట్టి కానీ, వారు పాడుతుంటే ఆ పాట ఆ వారి విమోచన గానములతో ఇందాక చూసిన కీర్తనలో స్తోత్ర రూపం ఒక కొత్త కీర్తన నా నోట నుంచావు, అనేకులు భయభక్తులు కలిగి మరి నీ దగ్గరికి నీ సన్నిధికి వస్తారు అనే మాట అంటాడు కదా భక్తుడు. అలాగా ఆ రోజు జరిగింది అంటే ఎంత సంతోషం, దేవుని రాజ్యంలో అంతమంది చేర్చబడ్డారని. మనం ఇందాక చదివిన 40వ కీర్తనలో చూసాం. మనం ఏమని చూసాం అంటే 40వ అధ్యాయము తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అంతే, థ్యాంక్స్ అండి. అనేకులు ఆ రోజు మరి దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అన్న మాట అక్కడ నెరవేర్చబడిందని చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు నామమందు ఈ ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిలో కూడుకున్న మనం ఆయన బిడ్డలుగా మన జీవితాల్లో మరి వి హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గతంలో దేవుని యొక్క మహాకృప చేత, మన పాప బంధకముల చేత, అపవాది యొక్క తంత్రముల చేత, ఇలాంటి భయంకరమైన ఊబిలో నాశనకరమైన గుంటలో ఉన్న మనల్ని దేవుడు విమోచించాడు యేసుక్రీస్తు ప్రభు నామమందు. ఆయన భక్తులు వారు విమోచించబడ్డమే కాదు, వారికి అనుగ్రహించిన విమోచన గానములతో వారి యొక్క లైఫ్ స్టైలే మారిపోయినట్టుగా చూస్తాం. పౌలు శీలలు వారి యొక్క ఒక్క పాట అప్పుడప్పుడు పాడడం కాదు, వారి లైఫే ఒక సాంగ్ అయిపోయింది, సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ ఆఫ్ గాడ్. దాన్ని బట్టి ఈ రోజు ఇంతమంది ఇంకా ఆయన సన్నిధిలో కూడుకొని విమోచించబడుతూ అనేకులకి ఆ విమోచన సువార్తని, ఆ యొక్క వీఆర్ లిబరేటింగ్ ద పీపుల్ అరౌండ్ అస్. ఒక్కొక్కరు ఇక్కడ మీరు ఒక్కరు 1000 మంది ఒగుదురు అంటారు. అలాగా మనం ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన గొప్ప విమోచన బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే మన జీవితాల్లో దేవుడు ఎవరి కొరకైతే మనకి అప్పగించాడో వారి జీవితాల్లో మనము ఆ యొక్క లిబరేట్ చేయడానికి దేవుడు శక్తిమంతులుగా చేస్తున్నాడు మనల్ని. ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించింది. అప్పుడప్పుడు ఆత్మలో మరి ఆయన పాటలు పాడుకుంటూ ఆయన స్తుతించడమే కాదు, మన స్తుతి, మన ప్రార్థన, మన ఆరాధన, మన జీవితం అనేకుల జీవితాల్లో మరి బంధకాల నుంచి విడిపించేదిగా దేవుడు మన శక్తితో నింపుతున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఉదయకాల సమయంలో వారైతే కోల్పోయారేమో బబులోను దేశంలో చెరపట్టబడిన, ఇక్కడ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా మీరు చెరలో ఉన్నారా? అది పాపం అనే చెర అయి ఉండొచ్చు, లేకపోతే అపవాది అబద్ధాల చేత చెరపట్టబడి చింత పడుతూ అలా ఎలాంటి రక్షించబడి ఉన్నామన్న నా పేరు మాత్రం ఉంది కానీ ఎక్కడ కూడా ఆ రక్షణ ఆనందం కోల్పోయిన పరిస్థితి.
ఆత్మలో ఆనందించలేని పరిస్థితి. మనం అనుకోవచ్చు పౌలు శీలలా ఉందండి మనకి ఎవరికైనా ఇప్పుడు ఈ టైంలో. ఒకవేళ ఉంటే కూడా మన విమోచన గానాన్ని ఎవరు దొంగిలించలేరు, అన్లెస్ వీ వాంట్ టు లూజ్ ఇట్. చాలా అసత్యం, చాలా అబద్ధాలతో ఇది నిజమా అని మన దగ్గర దేవుని వాక్యాన్ని ప్రశ్నించే మనసుతోటి అపవాది వస్తున్నప్పుడు సాతానుడు మన దగ్గరికి మెలకువగలిగి ఆ కీర్తనలను పోగొట్టుకోకుండా, ఆనందాన్ని పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో, దేవా దీంతో బంధించబడి ఉన్నాను, నేను ఈ చింతతో బంధించబడి ఉన్నాను. భవిష్యత్తు గురించి ఎప్పుడూ కొంతమందికి కంటిన్యూస్ టెన్షన్ అండ్ ఒక భయం, భీతి, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒక నిరాశ, నిస్పృహ, భారభరితమైన ఆత్మ క్రైస్తవ సంఘాన్ని పట్టి ఆ స్త్రీని ఎలాగ బలహీనపరుస్తూ వంగిపోయేటట్టు చేసిందో మన ఆత్మీయ జీవితాల్లో కూడా వంగిపోయి దేవుని సన్నిధిలో మరి ఎలాగ ఉండిపోతున్నామా? మన విమోచించడమే కాదు, దేవుడు ఇతరులు విమోచించగల శక్తివంతులుగా క్రీస్తు నన్ను మనం చేశాడని గుర్తించడానికి ఇష్టపడ్డాం. మన శక్తి కాదు, మన భక్తి కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయనతో మనకున్న సహవాసం బట్టే కదా పౌలు భక్తుడు అక్కడ అనగలుగుతున్నాడు, నిన్ను హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరు పారిపోలేదు. నేను అనుకుంటా jailer has witnessed a great deliverance in that place. ఆలోచించడానికి ఇష్టపడ్డాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు అనుగ్రహించిన గొప్ప విడుదల, విమోచన. చాలాసార్లు మన ఆలోచనలకు బందీలైపోతూ ఉంటాం. ఆలోచనకర్త అయిన దేవుని యొక్క ఆలోచన కాకుండా అపవాది మన హృదయంలో పుట్టిస్తున్న ఆలోచనలకు బందీలైపోయి పైకి క్రిస్టియన్ నేమ్సే, చేతిలో బైబిలే, ప్రార్థనే అన్నీ ఉంటున్నాయి, కానీ we lost our song. I pray that this morning ఉదయకాల సమయంలో దేవుడు మన హృదయాల్లో విమోచన గానములతో నింపేయాల మన జీవితాల్ని. మనం పోగొట్టుకోకూడదు ఆ రక్షణ ఆనందాన్ని. ఆయనలో ఆనందిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ దేవుని రాజ్య వారసులుగా ఏమంటాడంటే, దేవుడు మనకు బాగా ఎరిగిన వచ్చిన జ్ఞాపకం చేసుకుంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనంలో, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతియు సమాధానమును ఆత్మయందలి ఆనందమునై ఉన్నదని. ఆయన రాజ్య వారసులుగా దేవుడు మనకు అనుగ్రహించిన గ్రేట్ గిఫ్ట్. ఆయన విమోచన బట్టి ఆనందించే వారంగా, ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఆయనతో మనకు అనుగ్రహించిన ఆ సంబంధం బట్టి వచ్చే పాట అది. ఆయనతో మనకున్న అనుభవాన్ని బట్టి మనం విమోచించబడుతున్న ఇప్పుడు ఒక్కొక్కసారి కంటిన్యూస్ ప్రాసెస్ మన జీవితాల్లో. అనేక సార్లు దేవుడు విడిపిస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళి దేంట్లో చిక్కుకుపోతా ఉంటాం. దేవుని హృదయం ఎప్పుడు విడిపించడానికి, విమోచించిన దానికి ఇష్టపడే దేవుడు ఆయన. మనల్ని విమోచించడమే కాదు, మై పీపుల్ షుడ్ బి, మై బాడీ, సంఘంగా, ఆయన శరీరంగా మనం ఇతరులను విడిపించే వారంగా, ఆ విమోచనలోకి నడిపించే వారంగా, యేసుక్రీస్తు నామములో ఆ దయ్యం పట్టిన బిడ్డను ఎలాగ విమోచించగలిగాడు పౌలు భక్తుడు, అలాగా యేసయ్య నామములో అది ప్రచురించే వారంగా, ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. వీఆర్ లివింగ్ ఇన్ టైమ్స్ where the people around us are still in darkness. ఎలాంటి సమయాల్లో ఆయన ఏమన్నాడు, హౌ కెన్ బి సింగ్ ద లార్డ్ సాంగ్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్? ఎలా పాడతాం మేము దేవుని యొక్క
ఈ గానాన్ని అంటుంటే మనం కూడా ఫారెన్ ల్యాండ్ లోనే ఉన్నాం. మంది పరలోక రాజ్య వారసులుగా, ఈ లోకంలో దేవుని ప్రతినిధులుగా మనం we are given authority to sing this song. Our life should become this song అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ట్రూ వర్షిప్, అదే నిజమైన ఆరాధన దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మా విమోచకుడు అయిన యేసయ్యా, నీ విమోచన గానములతో, నీ జీవముతో మమ్మల్ని అందరిని నింపుతున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియులు ఇప్పుడు వింటున్న వారు, వినబోతున్న వారు ఎంతమంది అయితే ఇలాంటి బంధకాల్లో ఇంకా ఉన్నారో నాయన, వారందరికీ నీ గొప్ప విడుదలను ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామములో. దేవా, తిరిగి రక్షణానందముతో ప్రతి ఒక్క హృదయాన్ని నింపుతూ, విమోచన గానములతో మా జీవితాలను నింపుతూ నాయన, అనేకుల్ని ఈ విమోచనను ప్రచురించే వారముగా, ఈ రక్షణ ప్రకటించే వారముగా మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవ నీ శక్తితో, నీ బలంతో నింపుమని వేడుకొంచున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లిబరేటింగ్ అస్. వి జస్ట్ స్టాండ్ ఇన్ ఆ ఆఫ్ యువర్ నీ సన్నిధిలో నాయన, నీ గొప్ప హృదయాన్ని బట్టి నాయన, బంధకాల్లో బంధించబడిన వారిని చాలాసార్లు మా బంధకాలు, మా పాపమును బట్టి వాటన్నిటి నుంచి విడిపించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు స్తోత్రాలు. హెల్ప్ us to be your Father, to walk in your ways, that we may be your channels of, నీతో పాటు నాయన మేము పనిచేసేవారుగా, నిన్ను సేవించేవారంగా, అనేకురికి విడుదల ప్రచురించేవారంగా, మరి అట్టి అనుభవంలోకి ఇతరులను నడిపించేవారంగా మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, హెచ్చరించబడ్డాము అని బట్టి దేవునికి వందనాలు. సాహసం తప్పున మీకు మా హృదయపూర్వక వందనాలు అమ్మగారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ఈరోజు శోభరాణి అమ్మగారు వారి పిల్లల బర్త్డే అండి. అవినాష్ అండ్ ఆకాష్, వారి గురించి మీరు మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. విష్ చేయవలసిన కోరుచున్నామండి వారిని కూడా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. విజయ్ కుమార్ అయ్యారు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన, ఆశీర్వాదం కలిసి కూర్చొని. మహోన్నతుడా, సర్వకృపానిధి తండ్రి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మరి అద్భుతమైనటువంటి మీ కొత్త పాట అనేటువంటి జీవితము మరి తండ్రి అన్ని దేశంలో ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలులు మరి దుఃఖకరమైనటువంటి సన్నివేశంలో కూడా మరి అన్నిలు తండ్రి మీ ప్రియబిడ్డల దగ్గర ఉల్లాసం, ఆనందాన్ని కోరుతున్నప్పుడు వారు వివరించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిని మేము చూస్తున్నాం. నిజమేనైనా మరి క్రైస్తవ జీవితం అనేది నటన కాదు, జీవించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని అమ్మగారి ద్వారా మీరు చక్కగా మాకు వివరించారు. మరి అపొస్తలుల కార్యాలయంలో పౌలు బృందము వారు మరి బాధలో ఉన్నప్పటికీ సంతోషమైనటువంటి పాటల వలన వారు పాడినటువంటి కీర్తనలు అక్కడ ఉన్నటువంటి అనేక మందికి తండ్రి వెలుగును తీసుకొని వచ్చి ఉంటున్నాయి. మరి నిజమే, మేము అన్ని విషయాల్లో ఉండి మరి ఒక్కొక్కసారి తప్పిపోతూ మరి కొత్త గీతాన్ని అనగా ఆ ఉద్దేశమును, ఆ యొక్క సంతోష భావాలను, ఈ యొక్క నిజమైనటువంటి పాటను తండ్రి పాడలేనటువంటి స్థితులు ఎన్నో ఉంటున్నాయి. వాటన్నిటిని ఈరోజు మేము పరిశీలించుకోవడానికి మరొకసారి మీరు కృపను చూపినందుకే వందనాలు. మరి నిజముగా తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి ఉల్లాసం అది ఎన్నడూ తరగనిది. మరి పౌలు గారు చెప్తున్నారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించదని. ఆనందం అనేటువంటి ఒక గీతమును మేము కలిగిన వారుగా ఉండాలి. అందుకని తండ్రి మరి రెవల్యూషన్ పత్రికలో 5వ అధ్యాయంలో మేము చూసినట్లయితే ఆయా దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, భాషల నుంచి, ప్రజల నుంచి, వివిధ భాషలు మాట్లాడే వారి నుంచి
ఒక నూతనమైనటువంటి గీతంగా క్రీస్తులో మేము ఉండాలనేటువంటి మీ ఉద్దేశం తండ్రి మరి కలిగి ఉండాలని ఎంతో చక్కగా మరి వివరణ ఉంటున్నది. తండ్రి రోమిల్ రాసిన పత్రికలో మేము చూస్తున్నాం, ఈరోజు ఎంతో మంది మరి సంఘాల్లో వ్యక్తిగత జీవితంలో విందులు వినోదాలు మరి తండ్రి అవసరమైన కొన్ని మాటలు మాట్లాడుకొని పాటలు పాడుతూ సంతోషపడేవారుగా ఉంటున్నారు. అలా కాకుండా మరి ఆధ్యాత్మిక ఒక చింతన కలిగిన వారమైంది మరి తండ్రి ఈరోజు ఉదయకాలంలో తండ్రి ఎంతో చక్కని పాటలు మాకు వినిపించారు. మరి తండ్రి నిజంగా తండ్రి మీ వాక్యము చాలా అవసరమైనది. ఆ వాక్యంలో ఉన్న సారాంశం కలిగిన పాటలు మరి తండ్రి నిజమైనటువంటి హృదయ స్పందన కలిగినటువంటి పాటలు మరి మా జీవితాన్నే కాక మా ద్వారా అనేకులు తండ్రి మారడానికి మరి మేము సిద్ధపడాలని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి విషయాలను తండ్రి మాకు అనుగ్రహించినందుకు అమ్మగారిని పరిచర్యను అలాగే తండ్రి మరి 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 తండ్రి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో మరి విని ఉంటున్నారో వారందరి హృదయాల్లో కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సంతోషించేటువంటి భావాన్ని కలిగి ఉండాలని మరి సరసాల్లో పడినటువంటి పౌలు బృందం ద్వారా మరొకసారి గట్టిగా దృఢముగా మీరు మాకు అనుగ్రహించి ఉంటున్నారు, పెట్టుబడి ఉంటున్నారు తండ్రి. మరి అలాంటి సమస్యలు లేనప్పటికీ కూడా ఈరోజు తండ్రి ఈజీగా మరి ఊరికే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ పెట్టుకుంటూ మరి అనేక విషయాల్లో చిక్కుకొని మరొకసారి మరి తండ్రి వేదనలోకి వెళ్తుంటున్నాం. మరి నిజమే తండ్రి, ఆ విషయాన్ని చాలా చక్కగా మీరు వర్ణించినందుకే మీకు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఉదయంనే మాకు మెలుగునిచ్చారు. మరి తండ్రి జ్ఞాన ఉపదేశాన్ని అనుగ్రహించారు. మరి ఉపదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం వల్లనే మా యొక్క జీవితము, హృదయము, మనస్సు అన్నీ కూడా శరీరము ఫలించేదానికి అవకాశం ఉంటుంది కనుక మరి తండ్రి మరి ఈ యొక్క ఉపదేశంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము సక్రమంగా అవగాహన చేసుకొని అలాగనైనా తండ్రి సిద్ధపడేదానికి కృపను సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఎవరైతే మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారు నూతన బలమును కలిగి ఉంటారు. ఆ బలము యొక్క సారాంశమే పాట. మరి మా జీవితమే ఒక పాట అనేటువంటి మంచి విషయాలు మీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం నైనా. మరి తండ్రి మేము ఈ యొక్క విన్న మాటలను అనేక మందికి తెలియజేయడానికి సహాయం దయచేయండి. ఎందుకనగా తండ్రి మీ మాటలో జీవం ఉన్నది, మరి తండ్రి స్నేహం ఉన్నది, ఆదరణ ఉన్నది, కృప ఉన్నది, ఆశ్రయం ఉన్నది. మాకేది కావాలో అవి దొరుకుతుంది. మా యొక్క మీ మాటలు మా పాటలుగా మార్చుకొని మా జీవితాన్ని ముందుకు కొనసాగించడం సహాయం దయచేయగలరని ఉదయాన్ని దీవించినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ అలాగే జూమ్ మీటింగ్లో పెద్దలైన వారిని అందరినీ కూడా నేను ఆశీర్వదించండి ఆయన. మరి తండ్రి యొక్క మంచి అవకాశాన్ని ఉదయమనే మీ యొక్క సన్నిధిలో మేము మేలుకొని స్థుతించదగినటువంటి ధన్యతను మరి తండ్రి మాకు యోగ్యత లేనటువంటి ఇచ్చినట్లు మీకు వందనాలు. మరి ఆలోచనలో మరి పాలు పొందినటువంటి ఇలాంటి ఆలోచనలు మా ముందు పెట్టినటువంటి 4 కమిటీ వారందరినీ కూడా మీ కృపల చేత నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఇందుకు కావాల్సినటువంటి వాటన్నిటిని సమకూర్చమని కూడా వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మరి ఈ మీటింగ్లో కోరుతున్నటువంటి విధముగా అనేక మందిని ఇంకా చేర్చలాగిన మాకు కూడా తండ్రి సహాయమును అనుగ్రహించి కూడా వేడుకుంటున్నాం స్వామి. మరి ఉదయాన్ని బట్టి మీ కొందనాలు తెలియజేసుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ కూడా మేము పొందుకుంటున్నాం. ఉపదేశం ద్వారా బలం పొంది ఉంటున్నాం. యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నెరవేర్చుగాక. మా యొక్క రుణములు క్షమించిన ప్రకారం మరి తండ్రి శోధనలోను వీరిలో పడుకోకుండా ఎందుకనగా రాజ్యము నవి స్వామి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము చేరువచ్చిన మనందరి మీదను నిజంగా ఈరోజు ఇవ్వబడినటువంటి వర్తమానమైన ఆ యొక్క కొత్త గీతము అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన కృప మనందరిలా సదాకాలం నిరంతరం మరి నివసించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మరొకసారి గోపాం గారికి సావాసన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే శోభరాని అమ్మ గారు వారి పిల్లలు ఇద్దరికి మోర్ హ్యాపీ డే అండి. ఆకాశ గ్రేస్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ వారి గురించి కూడా
అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, వారి గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చేరొచ్చిన మీ అందరికి వందాలండి. రేపు జరిగిన దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.